రాష్ట్ర ప్రజలు గత ఎన్నికల్లో చిన్న పొరపాటు చేసి 5 ఏళ్లు నరకం అనుభవించారని, కొత్త ఏడాది స్వర్ణయుగం రావాలంటే రాతియుగం పోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో రా కదలిరా పేరిట ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కుంభకోణాలే అని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం 10 రూపాయలు పంచి 100 రూపాయలు లాగేస్తుందని మండిపడ్డారు. జగన్ కబంధ హస్తాల నుంచి ఆంధ్రప్రదేశ్ను కాపాడుకునేందుకు ప్రజలందరూ కదిలి రావాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. తెలుగుదేశం జనసేన ప్రభుత్వంతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని అన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి వేదికగా రా కదిలిరా పేరిట తెలుగుదేశం, జనసేన పార్టీలు సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి. నాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పిలుస్తోంది రా కదిలిరా అని పిలుపునిస్తే అది ప్రభంజనమైందని, ఇప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజలందరూ కదిలి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో సాగాలంటే సైకోపోవాలి, సైకిల్ రావాలని చంద్రబాబు అన్నారు. సూపర్ 6 ద్వారా పేదరికం లేని సమాజాన్ని తీసుకువస్తామన్న తెలుగుదేశం అధినేత సంపదను ఎలా పెంచుకోవాలో ప్రజలకు నేర్పిస్తానన్నారు. ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను జగన్ మోసం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని చంద్రబాబు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలంతా కలిసి సంకల్పం తీసుకోవాలని, రాక్షస ప్రభుత్వాన్ని ఇంటికి పంపితేనే తెలుగు జాతికి పూర్వ వైభవం వస్తుందని స్పష్టం చేశారు. రా కదలిరాకు పౌరుషాల గడ్డ ప్రకాశం గడ్డపై ప్రారంభించామన్న చంద్రబాబు ఆంగ్లేయుల తుపాకులకు గుండె చూపించిన ప్రకాశం ఈ జిల్లా వారేనని గుర్తు చేశారు. ప్రకాశం పంతులు చొక్కా విప్పి కాలుసారా కాలవండిని గుండె చూపించిన బ్రహ్మాండమైన నాయకుడు పుట్టిన గడ్డ, పుణ్యభూమి ఈ ప్రకాశం జిల్లా. ఏ తమ్ముళ్ళు ధైర్యం ఉందా లేదా? కేసులకు భయపడతారా మీరు? సైకోకు భయపడతారా మీరు? ఇంకో పక్క ప్రకాశం జిల్లా ఒంగోలు గిత్త. సైకో పాలన పోవాలి, సైకిల్ పాలన రావాలి. ఆ పిలుపుకు మనందరం కూడా సిద్ధం కావాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు నేను మీ అందరికి విజ్ఞప్తి చేసేది ఒకటే, ఈ రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలకి, తెలుగువారు ప్రపంచం మొత్తం 10 కోట్లున్నారు. అందులో 5 కోట్ల మంది తెలంగాణలో, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్నారు. 5 కోట్ల మంది మన రాష్ట్రంలో ఉన్నారు. ఇంకో పక్క మీరు చూస్తే కనిగిరిలో ఉండేవాళ్ళు ఇక్కడ పేదరికంలో ఉన్నారు. కనిగిరి వదిలిపెట్టి హైదరాబాద్ పోయినా, బెంగళూరు పోయినా, కనిగిరి నుంచి పోయిన వాళ్ళు బ్రహ్మాండంగా ₹1,00,00,000 సంపాదించారు. దానికి కారణం మీరు ఒక్కసారి ఆలోచిస్తే, అలాంటి అవకాశాలు ఇక్కడ క్రియేట్ చేసి ఈ వెనుకబడిన ప్రాంతమైన కనిగిరి బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది. అదే హామీ ఇస్తున్నా. తప్పకుండా దశ దిశ కనిగిరికి మార్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ప్రభుత్వం అనేది 5 సంవత్సరాలకు ఒకసారి మ్యాండేట్ ఇస్తారు. మీరంతా మీరు అనుకుంటే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. ఎన్నుకున్న ప్రభుత్వం ఒక ట్రస్టీగా ఉండాలి, ప్రజలకు మంచి చేయాలి. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రజల్లోకి వచ్చి నేను ఈ పనులు చేశానని చెప్పే ధైర్యం ఉండాలి. నేను అడుగుతున్నా, ఈ 5 సంవత్సరాల్లో మీకు ఎవరికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ ఒక్క వ్యక్తి జీవన ప్రమాణాలు పెరిగాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అభివృద్ధి, సంక్షేమం. ఈ 2 కూడా 2 కళ్ళు లాంటివి. అందుకే సైకిల్కి 2 చక్రాలు. ఎప్పుడు కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, ఈ దేశంలో సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంగన్వాడీలు సమ్మెను నిషేధిస్తూ అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కిందకు తీసుకువస్తూ జీవో నెంబర్ 2 జారీ చేసింది. 6 నెలల పాటు సమ్మెలు, నిరసనలు నిషేధమంటూ ఉత్తర్వులో పేర్కొంది. సమ్మె చేసిన కాలానికి వేతనంను ప్రభుత్వం తగ్గించేసింది. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు వేతనంలో కోత విధించింది. అంగన్వాడీ వర్కర్లకు గత నెల వేతనం ₹8,050 ప్రభుత్వం జమ చేసి సుమారు ₹3,000 కోత విధించింది.
రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడంపై అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడేదే లేదని స్పష్టం చేశారు. సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె చేస్తామన్నారు. అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఖండించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలను గాలికి వదిలి రాజకీయాల్లో నిమగ్నమయ్యారన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా ఎమ్మెల్యేల స్థానాలు మార్చినంత మాత్రాన గెలవటం అసాధ్యమన్నారు. ప్రజాతంత్ర వాదులంతా ప్రభుత్వ చర్యలను ఖండించాలని కోరారు. గత 26 రోజులుగా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కూడా ఎంతో ప్రశాంతంగా అంగన్వాడీలందరూ కూడా సమ్మె చేస్తూ ఉంటే ప్రభుత్వానికి చీమగుట్టినట్టు కూడా లేకపోగా ఇవాళ ఎస్మా ప్రయోగిస్తామని చెప్పి వారందరూ కూడా బెదిరింపు దూరంలో ఇచ్చేయడం అనేది సరైనది కాదు. వాళ్ళ సమ్మెను రద్దు చేస్తామని చెప్పి ఎస్మా ప్రయోగిస్తామని చెప్పి ఆ రకంగా బెదిరింపులకి ప్రభుత్వం కోరుకుంటారు. అసలు నేను అడుగుతా ఉన్నా 1,06,000 మంది అంగన్వాడీ ఉద్యోగస్తులు, కార్మికులు, హెల్పర్లు వాళ్ళందరూ కూడా సమ్మె చేస్తే ముఖ్యమంత్రి గారు ఒక గంట సేపు టైం కూడా కేటాయించడం. నువ్వు సుప్రీంకోర్టు తీర్పును గౌరవించవు, లేదా చట్టాన్ని అమలు చేయవు. పోనీ ఆ రెండు చేయకపోతే మరి నీవు చెప్పింది ఏమైనా అమలు చేస్తావంటే నీవు చెప్పింది కూడా అమలు చేయవు. నీవే స్పష్టంగా చెప్పావు కదా. తెలుగుదేశం పార్టీకి ఎంపీ పదవికి త్వరలోనే రాజీనామా చేయనున్నట్లు కేసీఆర్ నాని ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీకి తన అవసరం లేదని భావించిన తరువాత కూడా తాను పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదని తన భావనని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టికెట్పై ఎంపీ కేశినేని నానికి తెలుగుదేశం అధిష్టానం స్పష్టత ఇచ్చింది. బెజవాడ ఎంపీ టికెట్ను ఈసారి వేరే వారికి కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఇదే విషయాన్ని ఎంపీ కేశినేని నాని నిన్న తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీకి ఎంపీ పదవికి త్వరలోనే రాజీనామా చేయనున్నట్లు నాని ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. చంద్రబాబు నాయుడు పార్టీకి తన అవసరం లేదని భావించిన తర్వాత కూడా తాను పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదని తన భావన అని అన్నారు. కాబట్టి త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోక్సభ స్పీకర్ని కలిసి తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ మరుక్షణం పార్టీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియజేస్తున్నానని ట్విట్టర్ వేదికగా కేశినేని నాని పేర్కొన్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం కాదు. నేను చెప్పేది ఏంటంటే నన్ను రావద్దన్నారు, తెలియలేదు. ఇంకా అధినేత నేనేమని చెప్పాను మీకు, మళ్ళీ మీరు అనవసరంగా మాడిస్తున్నారు నాతో. ట్వీట్లో అదే సోషల్ మీడియాలో ఏం పెట్టాను, ఇది నాకు కన్వే చేశారు ముగ్గురు పెద్ద మనుషులు పంపించినట్లు. అధినేత ఏదైతే చెప్పాడో దాన్ని తూచా తప్పకుండా రామ్ భక్త హనుమాన్ టైప్లో నేను ఏం చెప్పాను, శిరసా ఆజ్ఞను, అధినేత ఆజ్ఞను రామభక్త హనుమాన్ టైప్లో, రాముడు చెప్తే హనుమంతుడు ఎడ చేస్తాడో ఆ టైంలో నేను ఆయన ఆజ్ఞను శిరసావిస్తానని చెప్పి వాడికి హామీ ఇచ్చాను, పెట్టానా. మరి అర్థమే మళ్ళీ అదే అడిగి అడిగితే ఉపయోగం ఉంది. నేను ఇందాక అదే చెప్పా, క్లారిటీ లేని మీడియాకే. నా మైండ్ సెట్ పైనుంచి కింద వరకు నా అభిమానులందరికీ ఫ్రీ కమ్యూనికేషన్ ఫ్లో ఉన్నట్టు మాకు ఏదో వాడికి వాళ్ళ టెలిపతి ఉంటుంది. మాకు వాళ్ళకి అన్నీ తెలుసు. వాళ్ళ భావాలు నాకు తెలుసు, నా భావాలు వాళ్ళకి తెలుసు. ఇప్పుడు యుద్ధం అన్న తర్వాత లేదా క్రికెట్ మ్యాచ్ ఉంది, ఒక టీం ఓడాలి, ఒక టీం గెలవాలి కదా, అంతేనా కదా? ఓకే, ఎవరో వాళ్ళు గెలిచినట్టే కదా. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలు అది డిసైడ్ చేయాల్సిన ప్రజలు కదా. ఒక సుబ్బారావు, ఒక బేగ్గో, ఒక స్వామిదాస కాదు, నన్ను నమ్ముకొని ఈ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళందరి మనోభావాలని నేను దృష్టిలో పెట్టుకోవాలి ఫస్ట్. ఇది నా ఒక్కటి డెసిషన్ కాదు, వాళ్ళ డెసిషన్ వాళ్ళు చెప్పారు. నేను ఎంపీగా పోటీ చేస్తున్నా, మీకు ఇంతకు ముందే చెప్పా, మూడోసారి మళ్ళీ నేను విజయవాడ పార్లమెంట్ సభ్యుడికి ఎన్నిక అవుతాను. ఆ ధీమా నా దగ్గర ఉంది, ఆ కాన్ఫిడెన్స్ నాకుంది, నా ప్రజల మీద నమ్మకం ఉంది, విజయవాడ ప్రజల మీద. తప్పకుండా మళ్ళీ మూడోసారి విజయవాడ ఎంపీ నేనే. మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు వైఎస్ఆర్సీపీని వీడారు. ఇటీవలే సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన ఆయన ట్విట్టర్ వేదికగా పార్టీని వీడినట్లు ప్రకటించారు. ఏపీలో అధికార వైఎస్ఆర్సీపీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీని వీడుతున్నట్లు మాజీ భారత క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని, త్వరలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. గత 10 రోజుల క్రితమే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ సమక్షంలో క్యాంపు కార్యాలయంలో ఆ పార్టీలో చేరారు. జగన్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కొద్ది సమయంలోనే పార్టీ వీడడంతో రాజకీయ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అనంతపురంలో ఈ నెల 9న అనంత తెలుగు భాషా వైభవ సదస్సు నిర్వహిస్తున్నామని, ఈ సదస్సులో తెలుగు భాషాభివృద్ధికి విశేష కృషి చేసిన 90 మందిని సత్కరిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు పి విజయబాబు అన్నారు. రాష్ట్రం నలుమూలల నుండి ప్రజలందరూ ఈ సదస్సుకు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పాలన అవసరాల కోసం తెలుగు భాష సంస్కృతుల పరిపుష్టికి భాషా సంఘం పాటుపడుతుందన్నారు. విజయవాడ ఇరిగేషన్ కాంపౌండ్లో ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు పి విజయబాబు నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనంతపురంలో ఈ నెల 9న అనంత తెలుగు భాషా వైభవ సదస్సు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం తెలుగు భాష వికాసం కోసం కృషి చేస్తుందన్నారు. ఈ క్రమంలో తెలుగు భాష వికాసం కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ అందులో భాగంగా గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగు సాహితీ మూర్తులను విస్తృత స్థాయిలో పురస్కారాలు అందించి ముఖ్యమంత్రి ఆశయాలకు అభిరుచులకు అనుగుణంగా వారిని సగౌరవంగా సత్కరిస్తున్నామని ఆయన ప్రకటించారు. అనంతపురం జిల్లాలో నిర్వహిస్తున్న అనంత తెలుగు భాష వైభవ సదస్సులో 90 మందిని సత్కరిస్తున్నామని చెప్పారు. 10 మంది సాహితీ శ్రేష్ఠులను తెలుగు భాషా సేవ జీవిత సాఫల్య పురస్కారాలతోనూ, 40 మందిని తెలుగు భాషా సేవ ప్రతిభా పురస్కారాలతోనూ, మరో 40 మంది కవులు కళాకారులను కూడా సత్కరించనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా సాహిత్య వైశిష్ట్యం, జిల్లా భాష, పద్య కవిత్వం, ఆధునిక కవిత్వం, నవల, కథానిక, జానపదం, బళ్ళారి రాఘవ నాటకం, సాహిత్య విమర్శ, సాహిత్యంలో హాస్యం వంటి ప్రత్యేక ప్రసంగాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలియజేశారు. తొలిసారిగా కేవలం భాష, తెలుగు భాష అంటే రాతపూర్వకంగానే కాకుండా ఉచ్చారణపరంగా కూడా భాషకు సేవ చేసేటువంటి టీవీ యాంకర్లు అని తెలుగు గళా పురస్కారాలు అనేటువంటి దీంతో వారిని సత్కరించాము. తర్వాత రేపు రాబోయేటువంటి 9వ తారీఖు నాడు అనంతపురంలో అనంత సాహిత్య సదస్సు అనేటువంటి దాన్ని తొలిసారిగా నిర్వహిస్తూ దాదాపుగా 90 మందిని అక్కడ మేము పురస్కారాలతో సత్కరించబోతున్నటువంటి సందర్భం. అందులో ప్రక్రియలో ఏమిటంటే 10 మంది సాహితీ స్రష్టలను జీవిత సాఫల్య పురస్కారాలతోనూ, 40 మంది కవులు కళాకారులను కూడా ప్రతిభా సేవ తెలుగు భాషా సేవ ప్రతిభా పురస్కారాలతో సత్కరిస్తున్నాం. అదేవిధంగా 40 మంది కవులు కళాకారులను కూడా సత్కరిస్తున్న సందర్భం. పద్య కవిత్వం, ఆధునిక కవిత్వం, నవల, కథ, కథానిక, జానపదం, బళ్ళారి రాఘవ నాటకం, సాహిత్య విమర్శ, సాహిత్యంలో హాస్యం, ఇలాంటి వివిధ సాహితీ ప్రక్రియల్లో అక్కడ చర్చలు, గోష్ఠులు ఇవన్నీ కూడా ఉంటాయి ఈ కార్యక్రమంలో. సమాన పనికి సమాన వేతనానికి అంగన్వాడీలు కూడా అర్హులే అని సుప్రీంకోర్టు చెప్పిందని, అయినప్పటికీ జగన్ ప్రభుత్వం అంగన్వాడీలకు వేతనం పెంపుదల చేయటం లేదని హైకోర్టు న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ అన్నారు. హామీలు ఇచ్చి అమలు చేయని నాయకులను మోసగాళ్లని ఎన్నికల ప్రచారంలో చెప్పిన జగన్ అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, మరి మిమ్మల్ని ఏమనాలని ప్రశ్నించారు. 99% వాగ్దానాలను అమలు చేశామని చెప్పిన జగన్ అంగన్వాడీల హామీని ఎందుకు చేయలేకపోతున్నారని నిలదీశారు. కనీస వేతనం 26,000 చెల్లించాలని, గ్రాట్యుటీ అమలు చేయాలన్న పలు ప్రధాన డిమాండ్లతో విజయవాడ ధర్నా చౌక్లో చేపడుతున్న అంగన్వాడీల నిరవధిక దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ దీక్షకు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ సంఘీభావం ప్రకటించింది. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం కంటే మిన్నగా జీతాలు పెంచుతాం, తెలంగాణ కన్నా 1,000 రూపాయలు అదనంగా ఇస్తామని అంగన్వాడీలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ 5 ఏళ్లుగా హామీని అమలు చేయలేదని మండిపడ్డారు. సమాన పనికి సమాన వేతనానికి అంగన్వాడీలు కూడా అర్హులే అని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేశారు. ప్రభుత్వ కాలపరిమితి ముగిస్తున్న తరుణంలో కూడా అంగన్వాడీల సమస్యను పరిష్కరించడం లేదని, అందుకు అంగన్వాడీలు ఆందోళన చేపట్టారని గుర్తు చేశారు. హామీలు ఇచ్చి అమలు చేయని నాయకులను మోసగాళ్లు అని ఎన్నికల ప్రచారంలో చెప్పిన జగన్ అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని మరి మిమ్మల్ని ఏమనాలని ప్రశ్నించారు. 99% వాగ్దానాలను అమలు చేశామని చెప్పిన జగన్ అంగన్వాడీల హామీని ఎందుకు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. పోలీసుల చేత ఉద్యమాన్ని అణిచివేయాలని చూడకుండా అంగన్వాడీల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్ర చేసేటప్పుడు రాజకీయ నాయకులు వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని కనుక పాటించకపోతే వాళ్ళని మోసగాళ్లుగా మనం భావించాలని, వాళ్ళని ఏంటంటే చీపుళ్లతోనూ కొట్టాలి, బట్టలు ఓడదీసి కొట్టాలి అని అనేక విషయాలు మనకు చెప్పారు. ఒక ప్రశ్న అడుగుతున్నాం, మరి మీరు చేసినటువంటి వాగ్దానాన్ని మీరు ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? 99% మేము వాగ్దానాలు అమలు చేశామని ఇంకో ప్రకటన చేస్తూ ఉన్నారు. మరి 99% అమలు చేసినప్పుడు
అంగన్వాడీలకు ఇచ్చినటువంటి ఈ ఒక్కది ప్రామిస్ని మీరు ఎందుకు అమలు చేయలేకపోతున్నారని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంగన్వాడీలు వాళ్ళు న్యాయసమ్మతమైనటువంటి కోరికల కోసం ఈ పోరాటానికి రోడ్ల మీదకి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం చర్యలు తప్పితే వాళ్ళ గొంతెమ్మ కోరికలు కాదు అనేటువంటి విషయం కూడా మీరు గమనించాలి. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం మొండి వైఖరిని వీడాలని, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజారోగ్యాన్ని కాపాడే కార్మికుల సమస్యలను పట్టించుకునే తీరిక ముఖ్యమంత్రికి లేకపోవడం శోచనీయమని, చర్యలు అంటూనే మరోవైపు సమ్మె విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. తమ సమస్యల పరిష్కారానికి మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె 12వ రోజు కొనసాగింది. సమ్మెలో భాగంగా సత్యనారాయణపురంలోని మున్సిపల్ కార్యాలయం సర్కిల్ 2 వద్ద కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ధర్నాలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బాబురావు, జిల్లా కార్యదర్శి కాశీనాథ్ మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేస్తామని, చంద్రబాబు ప్రభుత్వం చేయలేని పని తాము చేసి చూపిస్తామన్న జగన్ 4 ఏళ్లుగా కార్మికులను మోసం చేస్తూనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులను పంపించి చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారు తప్ప సమస్యలకు పరిష్కారం చూపడం లేదన్నారు. కార్మికుల వేతనాలు పెంచకుండా ప్రైవేటు వ్యక్తులను తీసుకువచ్చి పనులు చేయిస్తారా అంటూ మండిపడ్డారు. వారికి అదనంగా డబ్బు ఇచ్చే బదులు కార్మికుల వేతనాలు పెంచొచ్చు కదా అని నిలదీశారు. కార్మికులు కొట్టుకునే విధంగా ప్రభుత్వం రెచ్చగొట్టడం దుర్మార్గమన్నారు. సీట్ల సర్దుబాటుపై ఉన్న శ్రద్ధ మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిగ్గుచేటు ఏంటంటే కార్మికుల సమ్మెలో కూడా అధికార పార్టీ నాయకులు, కొంతమంది అధికారులు సొమ్ము చేసుకుంటున్నారు. పోటీ కార్మికులు పెట్టాం, వాహనాలు పెట్టామని. ఇంతకంటే నీచం ఇంకోటి ఉందా? కార్మికుల పొట్టగొట్టి మీరు సంపాదించుకుంటారా? అంగన్వాడీలు 26 రోజుల నుండి చేస్తున్నారు. నిన్న సమగ్ర శిక్షా అభియాన్ వాళ్ళు చేశారు. మధ్యాహ్న భోజన పథకం వాళ్ళు చేశారు. ఇంకా మిగతా వాళ్ళందరూ రోడ్డు ఎక్కబోతున్నారు. ఎలక్ట్రిసిటీ వాళ్ళు మాకు జీతాలు ఇవ్వట్లేదు, వారం రోజులు గడిచినా అని వాళ్ళు రోడ్డు ఎక్కారు. ఇదంతా చూస్తే రాష్ట్రంలో ఉన్న కార్మికులందరూ అన్ని తరగతుల వాళ్ళు రోడ్డు ఎక్కడమే కాదు, అందరూ రోడ్డు ఎక్కితే రాష్ట్రం స్తంభించిపోతుంది. ఇది ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి, చర్చలు జరపాలి, హామీలు అంగీకరించాలి. విజయవాడ నగరపాలక సంస్థలో గెలిచిన నాయకులందరూ ఏం చేస్తున్నారు? మీ పదవుల కొట్లాట్లో మునిగి తేలారు. మిమ్మల్ని పదవులోకి ఎక్కించిన మున్సిపల్ కార్మికుల్ని, జనాన్ని గాలికి వదిలేశారు. అందుకే ఈ ఆందోళన కొనసాగుతుంది. రోజుకి 30 లక్షలు పెట్టి ప్రైవేట్ కాంట్రాక్టర్లతో వాహనాలని బాగు చేయడానికి కమిషనర్ల ద్వారా, వాళ్ళ ద్వారా, వీళ్ళ ద్వారా ప్రయత్నం చేస్తున్నటువంటి పెద్ద మనిషి ఆ 30 లక్షలు రోజుకి పెడితే నెలకి ఎన్ని కోట్ల రూపాయలు అవుతా ఉన్నాయి. ఆ కోట్ల రూపాయలు వీళ్ళకి జీతం ఇస్తే సరిపోద్ది కదా, స్కిల్ ఉన్నటువంటి వాడు వీళ్ళతో చేపించుకోవచ్చు కదా అనే ఆలోచన, ఇంగితం కూడా ఈరోజు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి లేకపోవటం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఎప్పటికైనా స్పందించాలి ముఖ్యమంత్రి, ప్రభుత్వం స్పందించాలి, చర్చలు జరపాలి. ఏదో మధ్యాహ్నం 3 గంటలకని చెప్పారని అంటా ఉన్నారు. 3 అయినా 4 అయినా ఎక్కడో తోట దీనికి చెక్ పెట్టాలి. అందుకనే ఇప్పటికీ అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ పరిష్కారం చేస్తేనే సమ్మె విరమణ, లేకపోతే సమ్మె కొనసాగుతుందని చెప్తా ఉన్నాం. సంక్రాంతికి సొంతూళ్లకు వచ్చి వెళ్లే వారి కోసం రెగ్యులర్ సర్వీసులతో పాటు అదనంగా 6,795 ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. వీటిలో సాధారణ ఛార్జీలే తీసుకున్నట్లు తెలిపింది. ఈ రోజు నుంచి ఈ నెల 14వ తేదీ వరకు 3,570 బస్సులు, తిరుగు ప్రయాణాల కోసం ఈ నెల 16 నుంచి 18 వరకు 3,225 బస్సులు నడిపేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సెలవులకు ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రెగ్యులర్ సర్వీసులతో పాటు అదనంగా 6,795 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. వీటిలో సాధారణ ఛార్జీలే తీసుకున్నట్లు తెలిపింది. ఈ రోజు నుంచి ఈ నెల 14వ తేదీ వరకు 3,570 బస్సులు, తిరుగు ప్రయాణాల కోసం ఈ నెల 16 నుంచి 18 వరకు 3,225 బస్సులు నడిపేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ నుంచి 1,600, బెంగళూరు నుంచి 250, చెన్నై నుంచి 40, విజయవాడ నుంచి 300, విశాఖపట్నం నుంచి 290, రాజమహేంద్రవరం నుంచి 230, తిరుపతి నుంచి 70, ఇతర ప్రాంతాల నుంచి 790 బస్సులు నడపాలని నిర్ణయించినట్టు తెలిసింది.
రాను పోను టికెట్ ముందుగా అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వారికి 10% రాయితీ వర్తిస్తోందని ఆర్టీసీ వెల్లడించింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులను నడుపుతామని తెలిపింది. ఈ బస్సుల గురించి సమాచారం తెలుసుకునేందుకు కాల్ సెంటర్ నంబర్ 149ను సంప్రదించవచ్చని అధికారులు వెల్లడించారు. తెలుగుదేశం పిలుస్తుంది, రా కదిలిరా బహిరంగ సభను పార్టీ శ్రేణులంతా పాల్గొని జయప్రదం చేయాలని టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు డూండి రాకేష్, మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్ ఫతాఫుల్లాలు పిలుపునిచ్చారు. సంక్షేమం పేరుతో 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలను జగన్ రెడ్డి లాక్కుంటున్నాడని విమర్శించారు. పాతబస్తీ పంజా సెంటర్లోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు డూండి రాకేష్, మైనారిటీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్ ఫతావుల్లా నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని తిరువూరులో ఆదివారం నిర్వహిస్తున్న రా కదిలిరా సభకు పశ్చిమ నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు. సంక్షేమం పేరుతో 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలను జగన్ రెడ్డి లాక్కుంటున్నాడని విమర్శించారు. చంద్రబాబు 15 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు సంపాదించే మార్గాన్ని చూపుతారన్నారు. ప్రజలు వీరిద్దరిలో వ్యత్యాసాలను అర్థం చేసుకోవాలని సూచించారు. పశ్చిమ నియోజకవర్గంలో దుర్మార్గమైన పాలన సాగించారని, మరో 3 నెలలు ఓపిక పడితే చంద్రబాబు నాయకత్వంలో పశ్చిమ నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు. రేపు 7వ తారీఖున ఆదివారం ఉదయం 10 గంటలకు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. కావున తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు, ఈ ప్రభుత్వంలో దగపడ్డ ప్రతి ఒక్క విజయవాడ పార్లమెంట్లో బాధపడ్డ ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కదలి వచ్చి వారి వంతుగా తలా నలుగురిని తీసుకొని వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా కార్యక్రమానికి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలుగు వాణిజ్య విభాగం తరఫున కోరుకుంటున్నాం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలి రావాలని తెలుగుదేశం శ్రేణులకు, అలాగే తెలుగుదేశం అభిమానులకు, అలాగే ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారో, ఎవరైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వెళ్ళి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వేలాదిగా హాజరై ఈ సభలను జయప్రదం చేయవలసిందిగా మీ అందరికీ కోరుతున్నాం. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపునకు చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బొమ్మసాని సుబ్బారావు పిలుపునిచ్చారు. టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలన్నారు. ఈసారి మైలవరం నుంచి పోటీ చేసే అవకాశం తనకు ఇవ్వాలని సుబ్బారావు కోరారు. తిరువురు సభను విజయవంతం చేయాలన్నారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో టీడీపీ నాయకులు బొమ్మసాని సుబ్బారావు ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తల ఆత్మీయ సభను నిన్న నిర్వహించారు. సభలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ ఏడాది తర్వాత ఆత్మీయ సమావేశం నిర్వహించానని, నియోజకవర్గ పెద్దలు సమావేశానికి వచ్చారన్నారు. తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారని, రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన గెలుపు గురించి చర్చించడం జరిగిందన్నారు. వైసీపీ పాలనలో శాండ్, ల్యాండ్, మైన్ అన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. ఇబ్రహీంపట్నం థర్మల్ పవర్ స్టేషన్లో వచ్చే బూడిదతో వ్యాపారం చేసుకుంటున్నారని, అందులో వైసీపీ ప్రజాప్రతినిధుల పాత్ర కూడా ఉందని ఆరోపించారు. కొండపల్లి ఫారెస్ట్, కొత్తూరు, తాడేపల్లిలో మైనింగ్ చేస్తూ అంతా దోచుకుంటున్నారని అన్నారు. అభివృద్ధి లేదు, ఉపాధి లేదని ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు రాష్ట్రానికి ఎంత అవసరమో రాష్ట్ర ప్రజలు గుర్తించారని, అందరినీ ఉత్సాహపరిచి పార్టీ గెలుపు కోసం కార్యకర్తలను సమాయత్తపరుస్తున్నట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీ క్రియాశీలక కార్యకర్తగా అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ ఆశిస్తున్నానని, చంద్రబాబు సీటిస్తే బీఫామ్ వస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కుప్పకూలిన పరిస్థితిలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు మద్దతు ఇచ్చారన్నారు. తెలుగుదేశం, జనసేన కలిసి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తోందని తెలిపారు. మేమందరం కలిసి తెలుగుదేశం పార్టీ గెలుపుకి ప్రయత్నం చేస్తాం. అట్లానే ఇప్పుడు కొత్తగా జనసేన పార్టీ కూడా విస్తృతంగా పవన్ కళ్యాణ్ గారు మనకి ప్రజాస్వామ్యంలో ఒక చరిష్మా గల నాయకుడు అయి ఉండి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కుప్పకూలిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఏ రకమైన షరతులు లేకుండా చంద్రబాబు గారికి మద్దతు తెలియపరిచి ఆయన నాయకత్వాన్ని బలపరిచి మరలా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం కోసం తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు కూడా కలిసి ఒక ఆత్మీయ సభ ఏర్పాటు చేసుకుంటారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.